Good wishes to all. Those who are getting preparation for Group 1 examination, Group 2 examination, Group 3 examination, Group 4 examination, Sub-Inspector of Police examination, Police examination, Gurukula examination. Those who are writing these examinations from Telangana state, you have to get preparation regarding Telangana society, Telangana civilization, Telangana culture, Telangana heritage, Telangana art, Telangana architect, Telangana literature and Telangana movement, Telangana geography and Telangana economy. అంటే మనం ఏ రాష్ట్రంలోనైతే ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నామో ఆ రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాల మీద అన్ని కోణాల్లో మనకి అవగాహన అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ నేపథ్యంలోనే మనం ఏ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయినా అన్ని అంశాల మీద మనకు అవగతం ఉండాలి. కాబట్టి తెలంగాణ అంశాలకి మొత్తం సిలబస్లో అది గ్రూప్ 1 సిలబస్ అయినా, గ్రూప్ 2 సిలబస్ అయినా, ఎస్ఐ అండ్ పోలీస్ సిలబస్ అయినా ఈ తెలంగాణ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కాబట్టి తెలంగాణ కోణంలో ఏర్పడిన సంస్థ 5 మంత్ర కెరీర్ పాయింట్. 5 మంత్ర కెరీర్ పాయింట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా తెలంగాణ అంశాలకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ కోణంలో విద్యార్థులకి ఎక్కువ పరిచయం జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే అన్ని సబ్జెక్ట్స్ని గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి, సివిల్ సర్వీస్ ఫౌండేషన్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి, అన్ని ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకి ఈ సబ్జెక్ట్ చాలా కీలకమైంది. ఇక్కడ మన విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు మొత్తం తెలంగాణకు సంబంధించిన అంశాల్లో అన్నింటికన్నా కీలకమైన భూమిక పోషించే అంశము తెలంగాణ మూమెంట్. బికాస్ ది ప్రజెంట్ తెలంగాణ స్టేట్ emerged as a result of Telangana movement. So the major marks out of 225 marks which are related to Telangana, if you include Telangana economy, this is totally 285 marks related to Telangana. Telangana movement is occupying a gigantical place by having 150 marks. అందుకోసం మొత్తం మీరు తెలంగాణ అంశాల కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు 150 మార్కులకు గాను తెలంగాణ ఉద్యమమే ప్రధానంగా డామినేట్ చేస్తుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని మనం అర్థం చేసుకునే క్రమంలో తెలంగాణకు సంబంధించిన భౌగోళిక, ఆర్థిక అంశాల మీద మనకు అవగాహన ఉండాలి. తెలంగాణ సంస్కృతి వారసత్వం మీద మనకు అవగాహన ఉండాలి. తెలంగాణ సంస్కృతి వారసత్వము, తెలంగాణ సాహిత్యము, తెలంగాణ నిర్మాణాలు, ఆర్కిటెక్ట్, అట్లాగే తెలంగాణ సమాజము, తెలంగాణలో మత విధానాలు, తెలంగాణను ప్రభావితం చేసిన సంస్కృతికి సంబంధించిన విషయాలని మనం ఒక కోణంలో అర్థం చేసుకునే క్రమంలో కాకతీయుల దగ్గర నుంచి మన చర్చ ఆరంభమవుతుంది. కాకతీయులకు ముందు తెలంగాణను పరిపాలించిన రాజవంశాలన్నీ ప్రధానంగా వాళ్ళ మూలాలు మహారాష్ట్ర, అట్లాగే మనకి కర్ణాటక, కొన్ని సందర్భాల్లో ఆంధ్రాతో కలిగి ఉన్న భూభాగాలను పరిపాలించాయి. కాబట్టి నీకు కాకతీయులకు ముందు కనిపించే తెలంగాణ చరిత్రలో ఒక మిక్స్డ్ కల్చర్ అంటే మిక్స్డ్ పొటెన్షియాలిటీకి సంబంధించిన ఇష్యూస్ మీద ఫోకస్ ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి స్పష్టంగా పునాదులు వేసేది కాకతీయులకు సంబంధించిన చరిత్ర అవగాహన మనకు కనిపిస్తుంది. కాబట్టి కాకతీయులు, కుతుబ్షాహీలు, ఆసంజాయిలకి సంబంధించిన విషయ అవగాహనతోటి తెలంగాణ ఉద్యమాన్ని మనం చక్కగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక టీచర్గా, ఒక ఫ్యాకల్టీ మెంబర్గా నేను తెలంగాణ అంశాలన్నింటినీ ఆన్లైన్ క్లాసెస్లో ఇప్పుడు మీ ముందు బోధించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పరిచయాన్ని చేసే ముందు మీకు ఆ ఉద్యమానికి నేపథ్యము, ఆ ఉద్యమానికి పునాదులు, ఆ ఉద్యమాన్ని సక్రమంగా అర్థం చేసుకునేందుకు కావాల్సిన చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక, మనకి భౌగోళిక అవగాహనని కాకతీయుల దగ్గర నుంచి తీసుకుంటాం మనం. కాబట్టి కాకతీయుల మీద మనం ఫోకస్ చేయాలి. అయితే కాకతీయుల మీద ఫోకస్ చేయడానికి ముందు మనం తెలంగాణకు సంబంధించిన ప్రాచీన చరిత్ర మీద కూడా మనం కొంత అర్థాన్ని, అవగతాన్ని చేసుకోవాలి. అయితే నేను కాకతీయుల మీద నుంచి క్లాసెస్ని, ఆ క్లాసెస్ యొక్క టైంని పెంచుతూ కాకతీయులకు ముందున్న చరిత్రని ఈ ఆన్లైన్ విద్యార్థులకి ఒక మేర పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే ఈ యాన్షియంట్ హిస్టరీ
బ్రీఫింగ్ ఏదైతుందో దాన్ని మొత్తం సిలబస్ అయిపోయాక మళ్ళీ చాలా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ క్వశ్చన్స్ కాకతీయుల నుంచి మాత్రమే అడగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని నేను ఎక్కువగా ఫోకస్ చేస్తూ మొత్తం ఈ నేపథ్యం అయిపోయిన తర్వాత మనం చెప్పాల్సిన ఈ మొత్తం అంశాల మీద చర్చ ముగిసిన తర్వాత అప్పుడు నేను ఒక టీచర్గా ఏన్షియంట్ తెలంగాణ అంశాల మీద కూడా టచ్ చేస్తాను. కాబట్టి నా విద్యార్థులు ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఏన్షియంట్ తెలంగాణ నుంచే నేను ఆరంభించేవాడిని, కానీ ఉద్యమం మీద ఫోకస్ చేయాలనే ఒక ఉద్దేశంతో కాకతీయులను బేస్ చేసుకుంటున్నాను. ఇది అర్థం చేసుకోండి. సో వెన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రిగార్డింగ్ ది తెలంగాణ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ది తెలంగాణ హిస్టరీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎరాస్. అందులో ఫస్ట్ మనకు కనిపించేది ప్రాచీన తెలంగాణ. నేను ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు మీడియాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను వీటి మీద ఒక చర్చలోకి వచ్చి మళ్ళీ నేను టాపిక్లోకి వస్తాను. మొత్తం కూడా మీకు ఒక నేపథ్యాన్ని పరిచయం చేసిన తర్వాత మళ్ళీ క్లాసెస్లోకి వచ్చి విషయాల్లోకి వెళ్తాను. రెండో అంశం ఏదైతుందో అది మధ్యయుగానికి సంబంధించింది. మూడోది ఏదైతుందో అది ఆధునిక చరిత్రకు సంబంధించింది. నాలుగోది ఏదైతుందో ఇది సమకాలీన చరిత్ర లేదా నవీన కాల చరిత్ర. మీరు తెలంగాణ హిస్టరీని లేదా తెలంగాణ ఉద్యమంకు ముందుండే సందర్భాలను మీరు చూసుకోవాలనుకున్నప్పుడు ఓవరాల్గా తెలంగాణ చరిత్రని 4 భాగాలుగా వర్గీకరించండి. ఫస్ట్ మనకు కనిపించే చరిత్ర ప్రాచీన చరిత్ర. దీని మీద స్లైడ్స్ ఉన్నాయి, నేను వివరాల్లోకి వెళ్తాను. సింపుల్గా చెప్పాలంటే మీ నోట్బుక్లో మీరు ఏం రాసుకోవాలంటే ఈ ప్రాచీన చరిత్ర మీద నేను మీకు పీడిఎఫ్ కూడా పెడతాను. అంటే నేను క్లాస్ రూమ్లో విద్యార్థులకి రెగ్యులర్ విద్యార్థులకి ఏదైతే మ్యాటర్ అందించానో అది మీకు చెప్తాను, నేను మీకు పీడిఎఫ్లో పెడతాను. అంటే తెలంగాణను ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వెరీ సింపుల్గా మనందరికీ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం తెలుసు. అబ్బే జార్జెస్ లెమిటైర్ అనే బెల్జియం శాస్త్రవేత్త విశ్వం ఎట్లా ఏర్పడింది, హౌ ది యూనివర్స్ వాజ్ ఎమర్జ్డ్, విశ్వం ఎట్లా ఏర్పడింది అనే దాని మీద వారు అబ్బే జార్జ్ లెమిటైర్ వారు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం తీసుకొచ్చాడు. అట్లాగే మనకు జియోగ్రఫీలో కనిపిస్తుంది. మీకు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వాట్ ఈస్ బిగ్ బ్యాంగ్ థియరీ అన్నప్పుడు మీరు ఒకసారి ఆ బిగ్ బ్యాంగ్ థియరీని మీరు నేర్చుకోండి లేదా చదవండి. అక్కడి నుంచే సోషల్ సైన్సెస్ కానీ నాలెడ్జ్ కానీ ఆరంభమవుతుంది. బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్లానిటీసియస్ హైపోథీసిస్ థియరీ లేదా గ్రహ కల్పనా సిద్ధాంతము. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటే తెలుగులో మహా విస్ఫోటన సిద్ధాంతం. ఈ బిగ్ బ్యాంగ్ థియరీని మనకు పరిచయం చేసింది అబ్బే జార్జ్ లెమిటైర్. దాని తర్వాత మనకు ప్లానిటీసియస్, దీన్నే మనము గ్రహాల పరికల్పన సిద్ధాంతం అన్నాం. దీన్ని మనకు లాప్లేస్ పరిచయం చేస్తాడు. ఈ ప్లానిటీసియస్ పరికల్పన సిద్ధాంతంలోనే భూమి మీద గ్రహాలు ఎట్లా ఏర్పడ్డాయన్న అంశంతో చర్చ మొదలవుతుంది. కాబట్టి ఈ ప్లానిటీసియస్ పరికల్పన సిద్ధాంతాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఆ క్రమంలో మనకు కనిపించేది ఎర్త్, భూమి గురించి కొన్ని వివరాలు తెలుసుకోవాలి. భూమి మొట్టమొదటిసారిగా ఇది పెంజియా రూపంలో ఉందని, ఇక్కడ ఉండే సముద్ర భూభాగాలను పెంతాల్సా అనేవారమని, పెంజియా 2 భూభాగాలుగా విడిపోయిందని, ఉత్తరార్ధ భాగంలోని భూభాగాన్ని లారెన్షియా అంటారని, దక్షిణార్ధగోళంలోని భూభాగాన్ని గోండ్వానా అంటారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యే మీకు తెలుసు. నేను వీటి మీద మళ్ళీ ఫ్యూచర్లో క్లాసెస్ చేస్తాను, లేదా నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ వివరాలు ఉన్నాయి. మీరు ఒకసారి సెర్చ్ చేస్తే 5 మంత్రాలకు వచ్చి అండ్ నేను చెప్పిన వీడియోస్ సెర్చ్ చేస్తే మీకు కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు నేను చెప్పిన వీటి మీద కొంత పరిజ్ఞానాన్ని పెంచుకున్న తర్వాత అక్కడ నుంచి తొలి జీవం ఏర్పడ్డ దశలు ఎట్లా ఉన్నాయి, మనకు ఏకగణ జీవుల నుంచి హౌ వి కేమ్ టు ది మల్టీ కాంప్లెక్స్ యానిమల్స్ దగ్గరికి ఎట్లా వచ్చాము, ప్రిమిటివ్ మ్యాన్ ఎట్లా ఉన్నాడు, హూ ఈస్ నియాండర్తాల్ మ్యాన్, వాట్ ఈస్ రామాలాఫిథికస్, సివాలాఫిథికస్, ఈ విషయాల మీద మనం డిస్కస్ చేయాలి. అక్కడ నుంచి
మనం ఇక్కడ ఈ సాధారణ పరిజ్ఞానం హిస్టరీ మీద ఉంటుంది. నేను ఒకసారి మన హిస్టరీ చెప్పే నరేష్ గారితో, ఇండియన్ హిస్టరీ చెప్పే నరేష్ గారితో దీని మీద మీకు ఫ్రీ క్లాసెస్ని నేను అరేంజ్ చేస్తాను. ఒక 1 or 2 క్లాసెస్ని చెప్పు అని చెప్తాను. లేదా గిరిధర్ సార్ కన్నా జియోగ్రఫీ చెప్పే గిరిధర్ సార్తో కూడా నేను మాట్లాడతాను ఈ విషయాన్ని. ఇప్పుడు మన లక్ష్యం ఏంటంటే అక్కడ నుంచి మనం ఈ ఆదిమ మానవుడు అంటే నియాండర్తాల్గా మనం పిలువబడే హోమోసేపియన్ జాతికి సంబంధించిన మనుషులు ప్రపంచవ్యాప్తంగా ఎట్లా విస్తరించారు, వాళ్ళు గోండ్వానా భూభాగం నుంచి తెలంగాణ ప్రాంతంలోకి ఎట్లా వచ్చారన్న విషయం మీద మనం ఫోకస్ చేయాలి. అందులోనే మనకు ఏన్షియంట్ హిస్టరీని డిస్కస్ చేయబోతున్నాం. అలాగే మిడివల్ హిస్టరీలో ఏమేమి అంశాలున్నాయి నేను ఇప్పుడు ఇవాళ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ప్రధానంగా మనకు కనిపించే మధ్యయుగ చరిత్ర ఏదైతే ఉందో అది మనకు కాకతీయుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకు రాష్ట్రకూటులు, అంతకుముందు బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యుల తర్వాత వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, కందూరు చోళుల తర్వాత మనం కాకతీయులకు వస్తాం. ఆ వాళ్ళ గురించి కూడా ఎట్లా చదవాలో ఈరోజు చెప్తాను నేను. అలాగే మన దాని తర్వాత ఆధునిక చరిత్ర, ఆధునిక తెలంగాణ చరిత్ర అనేది ఆసఫ్ జాయిల నుంచి మొదలవుతుంది. ప్రధానంగా మనకి సాలార్ జంగ్ ఎవరైతే ఉన్నారో సాలార్ జంగ్ సంస్కరణల దగ్గర నుంచి అది బేసికల్గా స్టార్ట్ అవుతుంది. అంటే అంతకుముందు మనకి మెటాకాఫ్ సంస్కరణల దగ్గర నుంచి బిగిన్ అవుతుంది. ఇది కూడా మనం డిస్కస్ చేస్తాం క్లాస్ రూమ్లలో. చివరిగా సమకాలీన చరిత్ర అంటే మన చుట్టూ జరుగుతున్న తెలంగాణ సమాజంలో అవుతున్న విషయాలని జీకే కరెంట్ అఫైర్స్ విషయంలో మన దగ్గర లెక్చరర్స్ చెప్తారు. జీకే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మన వాళ్ళందరూ కూడా ఫ్రీగానే ఉంటుంది. ఎవరైతే ఈ కోర్సులో జాయిన్ అయినారో వాళ్ళకు కూడా ఫ్రీగా నేను కండక్ట్ చేస్తాను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మళ్ళీ కాకతీయుల్లోకి పోయినప్పుడు ఈ వెనుకకు వచ్చి చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ఒక పరిచయం కోసం చెప్పాను. మొత్తం హిస్టరీ అయిపోయాక ప్రాచీన చరిత్ర మీద వివరంగా నేను మళ్ళీ క్లాసెస్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. కైండ్లీ అండర్స్టాండ్ దిస్. మీకు చదువుకోవడం కోసం మాత్రం పీడిఎఫ్ ముందుగానే పంపిస్తాను. చివరిలో మాత్రము నేను మళ్ళీ దీని మీద స్పెషల్గా ఫోకస్ చేసి చెప్తాను. ఈ క్లాస్ చాలా కీలకమైంది, గుర్తుపెట్టుకోండి. అట్లాగే సమ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ షార్ప్, సమ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఇన్ ప్రిపరేషన్ ఫర్ లాంగ్ టైం. వాళ్ళకు కొన్ని అంశాలు ఉంటాయి. సరే మీరు ప్రాచీన చరిత్రను తర్వాత చెప్తుంటున్నారు, ఓకే, మాకేం అభ్యంతరం లేదు. కానీ మేము చదువుకోవాలనుకుంటున్నాం. ఏ పుస్తకాల్లో ఈ ప్రాచీన చరిత్ర మీద వివరాలు ఉన్నాయి, ఏ పుస్తకాలు చదవడం ద్వారా ఈ ప్రాచీన చరిత్రను చక్కగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని వాళ్ళు అడిగే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న లిస్ట్ ఇస్తున్నాను. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ ఓన్లీ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ హిస్టరీ అప్ టు కాకతీయాస్. ఇది చాలా చాలా కీలకమైనదిగా ఒకసారి చెక్ చేస్తాను. మీరు ఈ పుస్తకాల లిస్ట్ చదువుకోండి. ఎందుకంటే మీరు గ్రూప్ 1లో ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 1 లెవెల్లో మీరు రాస్తున్నప్పుడు మీ అందరికీ కూడా ఏముండాలంటే ఈ పుస్తకాలను అక్కడక్కడ మనం కోట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ పుస్తకాలను మనం కోట్ చేస్తూ ఉంటామో అప్పుడు చాలా విషయాల మీద మనకంటూ ఒక అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. అందుకోసము నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే ఒకసారి మీరు ఈ పుస్తకాలని చెక్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. వాటి గురించి ఒక 2-3 నిమిషాలు చెప్తాను. ఇక్కడ ఈరోజు క్లాస్ మొత్తం కూడా నా తపనంతా ఏంటంటే కాకతీయుల దగ్గర దాకా మిమ్మల్ని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. కాకతీయుల వరకు నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మిమ్మల్ని నేను మోల్డ్ చేసుకోవడం అనేది నాకు ఈజీగా ఉంటుంది. విషయాన్ని పరిచయం చేయడం కూడా నాకు ఈజీగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకసారి నేను ఈ పుస్తకాలను చదువుతున్నాను, మీరు వీటిని స్క్రీన్ షాట్ తీసుకున్నారని భావిస్తాను. ఒక్కొక్క పుస్తకం గురించి చాలా లిటిల్ బిట్గా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. అంటే భవిష్యత్తులో మీరు మరింత బాగా చదవాలని కోరుకున్నప్పుడు ఈ పుస్తకాలను చదివి ఈ పుస్తకాలను మీరు నోట్ చేసుకోండి. ఈ పుస్తకాల్లో ఏముందన్న విషయం కూడా నేను క్లుప్తంగా పరిచయం చేస్తాను. అవి ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్తాను. నేను మొట్టమొదటిసారిగా ప్రాచీన తెలంగాణ మీద పరిశోధన చేసిన చరిత్రకారులతోటి 1914లో నిజాం టైంలోనే ఒక పుస్తకం రిలీజ్ అయింది. దాన్ని పేరేంటంటే ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ దక్కన్. కొంచెం రాసుకోండి. ఇది అంటే తెలంగాణ ప్రాచీన చరిత్ర మీద బాగా విస్తృతంగా అధ్యయనం జరిగిన రీసెర్చ్ తోటి బయటకు వచ్చిన పుస్తకం ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ దక్కన్. దీన్ని ఎడిట్ చేసింది యజ్దాని. ఇతను హైదరాబాద్ పురావస్తు శాఖకు మొదటి డైరెక్టర్. ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ దక్కన్ అనే పుస్తకము చాలా కీలకమైన పుస్తకము. దీన్ని ఎడిట్ చేసింది యజ్దాని, YAZDANI. మీరు గూగుల్లో కొట్టినా ఈ పుస్తకం బయటకు వస్తుంది. ఒకవేళ మీరు గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ కావాలనే కోరికే మీకుంటే, గ్రూప్ 1 కోసం ప్రిపేర్ కావాలని మీరు బలంగా ఆశిస్తే
మీరు ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ దక్కన్ అనే పుస్తకాన్ని చదవండి. ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ దక్కన్ అనే పుస్తకము ఎడిటెడ్ బై యజ్దాని. ఈ పుస్తకంలో తెలంగాణకు సంబంధించిన తొలి చరిత్ర మొత్తం ఉంటుంది, చాలా కీలకమైనది. సరే, అది చాలా అనేక గొప్ప గొప్ప హిస్టారియన్స్ అందరూ కూడా దీని మీద చాలా డీటెయిల్గా అనేక వ్యాసాలు ఇందులో రాశారు. ఆ పుస్తకం చదవడం కూడా అంత ఈజీ కాదు, కానీ మీరు కోట్ చేసుకోండి. రేపు ఫ్యూచర్లో మీరు ఎప్పుడన్నా తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ మీద గ్రూప్ 1 లెవెల్లో రాయగలిగితే మీకు ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ దక్కన్ అనే పుస్తకం డెఫినెట్గా తెలవాలి, ఎడిటెడ్ బై యజ్దాని. ఇది కొంచెం డెప్త్ పుస్తకం, ఇది వీళ్ళతో చదవండి. ఒకవేళ మీకు ఓపిక లేదు, ఈ పుస్తకాన్ని ఇంత పెద్ద పుస్తకం చదివి ఓపిక లేనప్పుడు సింపుల్గా ఒక బుక్ మనకి మార్కెట్లో ఉంది, ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర గ్రామీణ జీవితం బై పివి పరబ్రహ్మశాస్త్రి. ఈ పుస్తకాన్ని ఎంఎస్కో వాళ్ళు వేశారు. ఎంఎస్కో అనే ఒక పబ్లికేషన్ ఉంది కదా, ఎంఎస్కో వాళ్ళు వేసిన పుస్తకం ఇది, ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర గ్రామీణ జీవితం. దీన్ని పివి పరబ్రహ్మశాస్త్రి ఈ పుస్తకాన్ని రాశారు. ఈయన చాలా కాలం వరకు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి వీరు డిప్యూటీ డైరెక్టర్గా ఉండేవారు. కాబట్టి ఆయన చాలా కాలం ప్రత్యక్షంగా చరిత్రలో నిమగ్నమైపోయినారు. కాబట్టి వారు అసలు యాక్చువల్గా తొలి నాగరికత ఎట్లా స్టార్ట్ అయింది అన్న దాని మీద వారు చక్కగా రాశారు. మీరు ప్రాచీనాంధ్రదేశ చరిత్ర గ్రామీణ జీవితం పివి పరబ్రహ్మశాస్త్రి, పెద్దగా నాకు తెలిసి అది బిలో 100 రూపీస్లోనే ఉంది, చిన్న పుస్తకం అది, మీరు వీలైతే కొనుక్కోండి. మరో పుస్తకం ఏంటంటే మనకి దామె రాజారెడ్డి గారు రాసిన పుస్తకం అది, ఇతిహాసానికి కొత్త కోణాలు తెలుగింటి పురాతన నాణ్యములను ఒక పుస్తకం ఉంది. అది చాలా చిన్న పుస్తకము, అంటే తెలంగాణ ప్రాచీన చరిత్రకి ప్రధాన ఆధారము నాణ్యాలే. అంటే ఒకసారి క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ ద మేజర్ రిసోర్సెస్ టు అండర్స్టాండ్ ది ఎర్లీ శాతవాహనాస్ ఇన్ తెలంగాణ? ఇది క్వశ్చన్. టు అండర్స్టాండ్ ద ఎర్లీ శాతవాహనాస్ ఇన్ తెలంగాణ ఈస్ కాయిన్స్, న్యూమిస్మాటిక్స్. దాని అంటే ఈ నాణాల ద్వారా తెలంగాణ చరిత్ర మీద రాజారెడ్డి గారు రాసిన పుస్తకాన్ని ఒకసారి చెక్ చేయండి. ఈ తర్వాత ఇక్కడ కొన్ని పెద్ద లిస్ట్ ఇచ్చాను, పుస్తకాలన్నీ నేను చదువుకొని వాటికి సంబంధించిన నోట్స్ అన్ని రాసుకున్నాను, మీకు ఇస్తాను దాన్ని. అందులో మనకి ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ మరియు ద్రావిడ యూనివర్సిటీ, తొలి చారిత్రక ఆంధ్రప్రదేశ్ 500 BC to 624 AD, తొలి మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ 624 to 1000, మధ్యయుగ ఆంధ్రదేశం 1000 to 1324, తొలి ఆధునిక ఆంధ్ర హైదరాబాద్ కంపెనీ పరిపాలన 1724 to 1857, ఆధునిక ఆంధ్ర హైదరాబాద్ 1858 to 1996. ఇప్పుడు నేను రాసిన ఈ పుస్తకాలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన ఈ పుస్తకాలన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ రీసెర్చ్ విభాగాన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్, అంటే తెలంగాణ కూడా అందులో భాగంగా ఉండేది కాబట్టి మొత్తం అప్పటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యాన్షియంట్ హిస్టరీ అంతా కూడా వీళ్ళు ఈ దీనిలో రికార్డ్ చేశారు. ఒక్కొక్కటి ఇంత వాల్యూమ్స్ ఉంటాయి. అవన్నీ నేను కొనుక్కున్నాను, చదువుకున్నాను, నోట్స్ రాసుకున్నాను. మీరు నా లాగా రేపు ఫ్యూచర్లో టీచర్ అయితే తెలంగాణ చరిత్రను బోధించాలనుకుంటే ఇవన్నీ మీకు రెఫరెన్స్ పుస్తకాల్లాగా ఉపయోగపడతాయి. వీటిని వీలైతే చదివే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ప్రొఫెసర్, పర్టికులర్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ తెలంగాణ, లేకుంటే క్లాస్ రూమ్లో నేను చెప్పిన నోట్స్ని చదువుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడతాయి. అంటే మనకి ఇవంతా లిటరేచర్ ఉందన్న విషయం తెలియడం కోసం నేను చెప్పాను. ఇవన్నీ కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చరిత్ర, అంటే ప్రాచీన చరిత్ర ఉంది. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ భాగం తెలంగాణకు సపరేట్గా ఉంది, తెలంగాణ కోణం ఉంది. కాబట్టి ఈ పుస్తకాలని, అంటే వీళ్ళందరూ కూడా చాలా హై లెవెల్ హిస్టారియన్స్ కాబట్టి ఇందులో రాసిన చాప్టర్స్ రైటర్స్ అందరూ కూడా, కానీ వాళ్ళు బేసికల్గా పార్షాలిటీ లేకుండానే ఏ విభాగాన్ని ఆ విభాగం రాస్తారు. అద్భుతమైన పుస్తకాలు ఇవి. నిజంగా ఇవి చదవడానికి ఐ హ్యావ్ టేకెన్ లాట్స్ ఆఫ్ అవర్స్, చాలా టైం తీసుకొని ఉన్నాను. మీరు కూడా వీళ్ళైతే చదవండి. అట్లాగే నాకు తెలంగాణ ప్రాచీన చరిత్ర మీద చాలా అవగాహన ఇచ్చిన పుస్తకం ఏదైతుందో అది కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతి బై డాక్టర్ జయశెట్టి రమణయ్య గారు. వీరు రిటైర్డ్ హిస్టరీ లెక్చరరు. వీరు యాక్చువల్ వారి పిహెచ్డి థీసిస్ అది. అంటే కరీంనగర్ జిల్లాకి తెలంగాణలో ఒక ప్రత్యేకత ఏముందంటే అక్కడనే ప్రాచీన జనపదాలు వరదిల్లాయి. సభామి రాజ్యం కానీ, లేదా స్థానిక పరిపాలకులైన గోబద, సమగోప, అట్లాగే మనకు నారణ, వీళ్ళందరూ కూడా మనకి ఒరిజినల్గా కరీంనగర్ నుంచే పరిపాలించారు.
అలాగే ఈరోజు జగిత్యాలలో మనకు కనిపించే కోటిలింగాల నుంచే శాతవాహనుల తొలి రాజ్యం స్టార్ట్ అయింది. కరీంనగర్ పక్కనే ఉండే నిజామాబాద్ జిల్లా ఏదైతే ఉందో అక్కడ మనకి తొలి నాగరికత కేంద్రంగా చూసేది బోధన్ని. మనం డిస్కస్ చేసిన బాహుబలి రాజ్యం ఏదైతే ఉందో అస్సాక రాజ్యం, అది నిజామాబాద్ కరీంనగర్ జిల్లా బౌండరీలో కనిపించే జిల్లా. కాబట్టి ఈ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల మీద, ప్రధానంగా కరీంనగర్ జిల్లాల మీద, ప్రాచీన చరిత్ర మీద ఒక అద్భుతమైన పుస్తకం ఇది. వారు కాకతీయుల మీద, అలాగే వేములవాడ చాళుక్యుల మీద, ఈరోజు పొలాస్గా మనం పిలిచే జగిత్యాల ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతం మీద, మేడిరాజుల మీద అద్భుతమైన పరిశోధన చేశారు. ఆ పరిశోధన పుస్తకమే కరీంనగర్ జిల్లా చరిత్ర. ఇది బయట బుక్ స్టాల్లో దొరకడం కష్టం, కానీ లైబ్రరీలలో ఇది ఉంటుంది, వీలైతే చదవండి. అలాగే బిఎస్ఎల్ హనుమంతరావు గారు బేసికల్గా ఒక మంచి చరిత్రకారుడు. అయితే వారి దాంట్లో కొంత ఆంధ్ర వాదన కనిపిస్తుంటుంది, కానీ అది కూడా తెలంగాణ చరిత్ర అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆంధ్రుల చరిత్ర డాక్టర్ దుర్గాప్రసాద్ పుస్తకం. ఇక తెలంగాణ విషయానికి వస్తే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పేరు మా ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ గారు. వారు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, రాష్ట్ర అవతరణ ఉద్యమాలు, ఇది మనకు పెంగ్విన్ మనకి ఓరియంటల్ లాంగ్మెన్ పబ్లికేషన్ రూపంలో రాశారు ఆయన. చిన్న పుస్తకము, అది మీకు మార్కెట్లో దొరుకుతుంది. మనకి ఓరియంటల్ లాంగ్మెన్ లో డాక్టర్ ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ గారు రాసిన ఈ పుస్తకం సింపుల్గా ఉంది, డిస్కస్ చేయండి, చదవండి ఒకసారి, అది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు ఆధునిక ఇప్పుడు మనకి చరిత్రలో ఇప్పుడు మనకు సజీవంగా ఉండి తెలంగాణ చరిత్రకు ఒక అర్థాన్ని చేకూర్చి తెలంగాణ చరిత్ర మీద క్వశ్చన్ పేపర్స్ మీద ఒక ప్రభావాన్ని చూపే గొప్ప వ్యక్తి ఎవరైతున్నారో మా గురువు అయిన ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ గారు. వారు బేసికల్గా తెలంగాణ చరిత్ర, సంస్కృతి, రాష్ట్ర అవతరణ ఉద్యమాల మీద ఒక పుస్తకాన్ని పరిచయం చేశారు. అది ఓరియంటల్ లాంగ్మెన్ పుస్తకము, అది డెఫినెట్గా చదవండి వీలైతే. అలాగే కాకతీయుల మీద మనం డిస్కస్ చేయబోతాం. నా డిస్కషన్కి పునాది కూడా మనకి పరబ్రహ్మ శాస్త్రి గారు రాసిన పుస్తకమే కాకతీయులు. దిస్ బుక్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్. కాకతీయాస్ అనే పేరు మీద ఉంది. దయచేసి ఆ పుస్తకాన్ని కూడా మీరు చదవండి. అట్లాగే లేకుంటే ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ దక్కన్ అనే పుస్తకం కూడా మీకు అనేక వ్యాసాలు ఉంటాయి, అందులో రీసెర్చ్ వ్యాసాలు ఉంటాయి, వాటిని కూడా ఓపిక ఉంటే చదవండి. అదే నేను ఈ రాసిన లిస్ట్ అంతా కూడా డెఫినెట్గా చదవాలనే కోసం చెప్పట్లేదు, రెఫరెన్స్ కోసము, రేపు భవిష్యత్తులో మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం మాత్రమే ఉపయోగపడతాయి. కాబట్టి మీరేం వరి కాకండి, సార్ చాలా పుస్తకాల క్లాస్ చెప్పుకుంటే పుస్తకాల పేరు చదువుకోమంటున్నానని మీరు దయచేసి అనుకోకండి. మీకు వీలైతే వీటిని చదివే ప్రయత్నం చేయండి. మళ్ళొకసారి మీకు ఒక 5 seconds టైం ఇస్తాను, టేక్ ఏ స్క్రీన్ షాట్. అంటే తెలంగాణ ఏన్షియంట్ హిస్టరీ మీద మనకి ఉపయుక్తమైన గ్రంథ సూచి. నేను మళ్ళీ మిగతా ఇష్యూస్ డిస్కస్ చేసినప్పుడు వాటి మీద చర్చలోకి వస్తాను. నేను టేక్ దిస్ యాజ్ స్క్రీన్ షాట్. రైట్, మీకు ఏమి డౌట్ ఉన్నా కూడా యూ రైట్ ఇన్ కింద మీకు పబ్లిక్ కామెంట్స్లో రైట్ చేయండి, నేను డెఫినెట్గా వాటి చెక్ చేస్తాను. నౌ ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. ఇది అందరు తీసుకున్నారనుకుంటున్నాను. నేను మళ్ళీ మీకు పాయింట్లోకి వస్తున్నాను. వెన్ యు ఆర్ డిస్కసింగ్ రిగార్డింగ్ Telangana ancient history, because this class is focusing on Telangana ancient history in brief. Later I am going to explain each and every chapter in separate videos as separate classes. I take plenty of hours to finish my lectures, but to have a brief understanding regarding Telangana ancient history, I am submitting all these things in brief, because I am hurried to move to Kakatiyas to make my lecture success, to give information regarding Telangana movement from Kakatiya to Telangana movement. Come and listen this. ఈ ప్రిమిటివ్ మ్యాన్ ఇన్ తెలంగాణలో మీరు డిస్కస్ చేసి నోట్స్ రాసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇవన్నీ నేను మీకు పీడిఎఫ్ పెడతాను. మీరు మొట్టమొదటిసారిగా మనకు నియాండర్తాల్, ఈ పేరు మీరు వినున్నారు, నియాండర్తాల్, నిలబడ్డ మనిషి. తెలంగాణలో ఎక్కడెక్కడ నివసించాడన్న విషయం మీద మనం ఫోకస్ చేయాలి. ఈ నియాండర్తాల్ మనిషిని కనుక మనం జాగ్రత్తగా చూసినప్పుడు, తొలి మానవుడు లేదా ప్రిమిటివ్ మ్యాన్గా చూసినప్పుడు, ఇతను ఎక్కడెక్కడైతే నివసించాడో అక్కడ గుహల మీద పెయింటింగ్స్ వేశాడు. ఆ పెయింటింగ్స్లో మనకి పాండవుల గుట్ట కానీ, ఎక్కడుంది, ఇది భూపాలపల్లి జిల్లాలో ఉంది. అట్లాగే మనకి ప్రధానంగా నీలాద్రి గుహలు కానీ ఇవి ఎక్కడ ఉన్నాయి, ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. అట్లాగే హస్తిలాపూర్ కానీ మెదక్ జిల్లాలో ఉంది. అట్లాగే మనకు
ఆ, బుడిగపల్లి కానీ, ఇది బుడిగపల్లి, బుడిగపల్లి ఇది హుస్నాబాద్ దగ్గర ఉంది. ఇవన్నీ కూడా అంటే బుడిగపల్లి కానీ, హస్తిలాపూర్ కానీ, నీలాద్రిగోలు కానీ, పాండవుల గుట్ట కానీ, కృష్ణానది తీరంలో కనిపించే యాపాల దేవిపాడు కానీ, యాపాల దేవి ఇది మనకి ఎక్కడ ఉందంటే ఇది ప్రధానంగా యాపాల దేవిపాడు ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. ఇప్పుడు యాపాల దేవిపాడు, పాండవుల గుట్ట, నీలాద్రిగోలు, అస్థిలాపూర్, బుడిగపల్లి ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా కేవ్ పెయింటింగ్స్ ఉన్నవి. ఇందులో ఒకటి రెండు నేను స్వయంగా విజిట్ చేశాను. నా యూట్యూబ్లో, నా ఫేస్బుక్లో మీరు ఫాలో అయితే నేను ఎక్కడెక్కడ హిస్టారికల్ ప్లేసెస్ని స్వయంగా విజిట్ చేశానో వాటి మీద డీటెయిల్స్ ఇస్తాను. అట్లాగే నా క్లాస్మేటు, నా ప్రియమిత్రుడు రత్నాకర్ రెడ్డి తెలంగాణలో అనేక హిస్టారికల్ సైట్స్ని డిస్కవర్ చేశాడు. ఆయన స్వయంగా పరిశోధనలో ఉండి వారిని కూడా నేను నిన్న ఈవినింగ్ మాట్లాడాను. ఒకరోజు వచ్చి ఈ తెలంగాణ యాన్షియంట్ హిస్టరీ మీద క్లాస్ చెప్తాడు ఆయన. ఒకటి రెండు క్లాసులు చెప్పిస్తాను అతనితో. అతను ఇంకా ఫీల్డ్ మీద వర్క్ చేస్తున్నాను, టీచింగ్లో ఉన్నాను, అతను ఫీల్డ్ మీద వర్క్ చేస్తున్నాడు హిస్టరీలో. కాబట్టి మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ని ఈ కెన్ ప్రొవైడ్. సో యూ హెవ్ టు అండర్స్టాండ్ ద ప్రిమిటివ్ తెలంగాణ లైక్ దిస్, వేర్ ద ప్రిమిటివ్ మ్యాన్ లివ్డ్ ఇన్ తెలంగాణ, వాట్ ఆర్ ద ప్లేసెస్ ఆర్ లొకేటెడ్ హియర్. మీరు ప్రధానంగా ప్రిమిటివ్ మ్యాన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడైతే కేవ్ పెయింటింగ్స్ చేశారో ఆ ప్రాంతాలు తీసుకోవాలి. అట్లాగే మనకి ప్రిమిటివ్ మ్యాన్ వాడిన వస్తువుల మీద కూడా ఐడియా ఉండాలి. వాళ్ళు ఎట్లా స్టోన్ను ఉపయోగించారు, స్టోన్ని వాళ్ళు యాక్సన్గా మార్చారు, ఆక్స్గా మార్చారు. అట్లాగే వాళ్ళు మనకి జంతువులను మచ్చిక చేసుకోవడంలో యాక్సన్ కానీ, గోట్ కానీ, డాగ్స్ కానీ వీటి ఎట్లా ఉపయోగించాడు. నిజంగా తొలి మానవుడి తెలంగాణలో ఉన్న వారికి గుర్రం పరిచయం ఉందా, వీటి మీద డిస్కస్ చేయాలి. ఒకసారి ఫారెస్ట్ రేంజ్ ఎగ్జామ్లో తెలంగాణలో తొలిసారిగా గుర్రం అస్థిపంజరాన్ని ఎక్కడ కనుక్కున్నారన్నారు. అది పోచంపాడు డిగ్ చేస్తున్నప్పుడు, పోచంపాడు కెనాల్ తవ్వుతూ ఉన్నప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చింది. అది అంటే ఒక అస్థిపంజరం వస్తే దాని పరిశోధనలో గుర్రం అస్థిపంజరం అన్నారు. అంటే మనకున్న ఒక అంచనా ఏంటంటే ఆర్యుల రాకతోటే గుర్రం మనకు తెలుసు అనుకున్నాం మనం. కానీ ఆర్యులు రాకముందుకే తెలంగాణ ప్రజలకు గుర్రం తెలుసన్న విషయం మనకు అర్థమైంది. కాబట్టి మీరు ఈ స్లైడ్లో నేను ఒక పైన హెడ్డింగ్ పెట్టాను, ప్రిమిటివ్ మ్యాన్ ఇన్ తెలంగాణ. దీని మీద డీటెయిల్స్ నేను మీకు పీడిఎఫ్లో పెడతాను. క్లాసెస్ కూడా ఫ్యూచర్లో చెప్తాను, ఇప్పుడు కాదు. కాబట్టి మీరు నోట్స్ రాసుకుంటున్నప్పుడు దీని మీద కొన్ని పేజీలు కేటాయించాలి. అందులో తెలంగాణ తొలి మానవుడు ఎట్లా ఉన్నాడు, ఇతనికి సంబంధించిన విషయాల మీద మనకంటూ ఒక అవగాహనని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ప్రిమిటివ్ మ్యాన్ ఇన్ తెలంగాణ, పాండవుల గుట్ట, నీలాద్రిగోలు, అస్థిలాపూరు, బుడిగపల్లి, అలాగే యాపాడదేవిపాడు, వీటన్నిటి మీద మనకంటూ ఒక ఐడియా అనేది ఫ్రేమ్ కావాలి. దిస్ ఈజ్ రిగార్డింగ్ తెలంగాణ. కాబట్టి తెలంగాణ గురించి అర్థం చేసుకుంటున్నప్పుడు మీ నోట్స్లో ప్రిమిటివ్ మ్యాన్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పుస్తకం చదవడం ద్వారా కానీ, డిగ్రీ ఫైనల్ ఇయర్ పుస్తకం చదవడం ద్వారా కానీ ఈ ప్రిమిటివ్ మ్యాన్ తెలంగాణ దాని మీద కొంత అవగాహన మీ దగ్గర ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద మేజర్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అక్కడ నుంచి మనం నెక్స్ట్కి వచ్చినప్పుడు మనకి ఇంకొకటి కనబడుతుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి యాక్చువల్లీ ఇవన్నీ ఈ పాటలన్నీ నేను చెప్పినాక కాకతీయుల దగ్గరికి వెళ్ళాలి. కానీ తెలంగాణ ఉద్యమాన్ని తొందరగా స్టార్ట్ చేయడం కోసము కాకతీయుల దగ్గర మిడిల్ హిస్టరీ నుంచే వినేతున్నాను. కాబట్టి అంతకుముందు ఏముందన్న విషయం మీద మీకు ఒక అవగాహన నేను ఇవ్వగలిగితే మీకు ఈజీగా విషయం మీద అవగాహన ఉంటుంది. దాని తర్వాత మనం విషయాలను చాలా జాగ్రత్తగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎర్లీ జనపదాస్ అనే పదాన్ని మనం ఉపయోగించాం. అంటే తెలంగాణలో ఎర్లీ జనపదాస్ ఏవైతున్నాయో వీటి మీద కొంత చర్చ జరగాలి. ఇందులో మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లాలో సబామి రాజ్యాన్ని మనం చూస్తాం. అలాగే మహబూబ్ నగర్, నల్గొండ ప్రాంతాల్లో మహిషిక రాజ్యాన్ని మనం చూస్తాం. మహిషిక రాజ్యము, అట్లాగే సబామి రాజ్యం, ఇవి మనకు కనిపిస్తుంటాయి. అంటే ప్రధానంగా కరీంనగర్ జిల్లాలో తొలి పరిపాలకులుగా మనం కొంతమంది చూస్తాం. గోబద, అట్లాగే సమగోప, నారణ, కంపాయన, సిరివాయన, ఈ పదాలు కొన్ని రాస్తున్నాను నేను. సిరివాయన వీళ్ళందరూ కూడా తెలంగాణను పరిపాలించే తొలి రాజులు. ఇందులో గోబదుడికి ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ గోబద అనే కాలంలోనే మొట్టమొదటిసారిగా నాణాల మీద రూపాన్ని చెక్కడం, అంటే ఒక మనిషి రూపాన్ని, రాజు రూపాన్ని చెక్కడం స్టార్ట్ అయింది. నాణాల మీద రూపాన్ని చెక్కడం వల్ల ఆ నాణాన్ని మనం ఏమన్నామంటే రూపాయి అన్నాం. రూపం ఉన్నది కాబట్టి నాణ్యము మీద రూపం ఉంది కాబట్టి రూపాయి అన్నాం. అంటే భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ రూపాయి అనే పదాన్ని ఇచ్చింది తెలంగాణ గోబద నుంచి స్టార్ట్ అయింది. అది మనకు నాణాలకు సంబంధించిన
ఏ న్యూమిస్మాటిక్స్కి సంబంధించిన ఎక్స్పర్ట్ని అడిగినా ఆ విషయాలు చెప్తుంటారు. అట్లాగే వీళ్ళ చివరి దశలోనే సమగోప తర్వాతనే మనకి శాతవాళ్ళు స్టార్ట్ అవుతారు. మనకి శాతవాళ్ళలో మనం చూసే చిముకుడు, సిముకుడు, శ్రీముకుడు ఈ పదాలన్నీ కూడా మనకి తెలంగాణ నుంచే స్టార్ట్ అయిన పదాలు. ఇప్పటికి కూడా తెలంగాణలో చాలా పేర్లు డూతో ఎండ్ అవుతాయి. మన దగ్గర కూడా ప్రాచీన చరిత్రలో కూడా డూతో ఎండ్ అవుతాయి. ఆ కనెక్షన్ని మనం చెక్ చేసుకొని చూడాలి. వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తాం మనం. అంటే మీరు నోట్స్ రాసుకుంటూ ఉన్నప్పుడు ఈ ఎర్లీ జనపదాస్ మీద మీకంటూ ఐడియా ఉండాలి. అంటే చిన్న చిన్న జనపదాలు ఇవన్నీ. వీటన్నిటి ప్లేస్లో ఒక మహాజనపదం వచ్చింది. ఏంటది? దట్ ఈస్ అస్సాక. కాబట్టి మీరు తెలంగాణ తొలి చరిత్రను డిస్కస్ చేయాలంటే, ఎందుకంటే ఈ స్లైడ్లో ఈ వీడియోలో ఈ క్లాస్లో నేను ఓన్లీ ఏన్షియంట్ తెలంగాణ పరిచయం చేయడం మాత్రమే పెట్టుకున్నాను నేను. కారణం ఏంటంటే ఇది పరిచయం అయితే నేను చెప్పే పాఠంకు ముందు ఏం జరిగిందన్న మీద అవగాహన ఉంటే నేను చెప్పిన పాఠం మీద మీకు ఐడియా ఉంటుంది. చివరిలో నేను మీతో ఇంటరాక్ట్ అవుతాను. మీరు ఏ డౌట్ ఉన్నా కూడా నాతో డిస్కస్ చేయడానికి రెడీగా ఉండండి. సో యూ హ్యావ్ టు ఆఫ్టర్ ది ప్రిమిటివ్ మ్యాన్ ఈజ్ ఎక్స్పాన్షన్ ఇన్ తెలంగాణ మీరు చదివిన తర్వాత దాని యూ గో విత్ ఎర్లీ జనపదాస్లోకి వెళ్ళి ఎర్లీ జనపదాస్ని మీరు చెక్ చేసే ప్రయత్నం చేయాలి. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. తర్వాత ఎర్లీ జనపదాస్ ఎక్కడ ఎండ్ అవుతూ ఉంటాయి? పీక్ ఏంటి ఎర్లీ జనపదాస్కి అంటే ఇంతకుముందు నేను డిస్కస్ చేసినట్టుగా అస్సాక. ఇక్కడ అస్సాక మీద ప్రతి ఎగ్జామినేషన్లో ఏదో రూపంలో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా అస్సాకని కొంచెం బాగా చదవండి. బాహుబలి, అలాగే సుజాతుడు అంటే బుద్ధుని కాంటెంపరీగా ఉండి తెలంగాణ అస్సాకని పరిపాలించింది సుజాతుడు. చివరిలో వాళ్ళు ఎట్లా దండయాత్రలో గురి కాబడ్డారు, నందవంశం ఎందుకు జయించగలిగింది, నాందేడ్ అనే పేరు ఎట్లా వచ్చింది, నందులు డేరా వేసుకున్న ప్లేసే నాందేడ్. మనకు నిజామాబాద్కి ఒక హిస్టారికల్ గ్రేట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నాందేడ్ అంటే నందులు అక్కడి నుంచి డేరా వేసుకొని నంద డేరా వేసుకొని అప్పుడు గుర్రము మనకి గంటకి 30 కిలోమీటర్ల వేగంతో తిరిగే దాని మీద 3 గంటల్లో ఇక్కడ చేరడానికి అనుకూలంగా 90 కిలోమీటర్ల దూరంలో డేరా వేసుకున్నారు. నందులు డేరా వేసుకున్నది నాందేడ్ కాబట్టి ఆ నాందేడ్ నుంచి నంద డేరా కాబట్టి ఆ నంద డేరా నుంచి నాందేడ్ అనే పదం బయటకు వచ్చింది. ఈరోజు మనం చూస్తున్న బోధన్కి గోదావరి నదికి మధ్యన 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పటికి కూడా తెలంగాణ గవర్నమెంట్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ ప్రాంతాన్ని కనుక నిజంగా డిగ్ చేస్తే తవ్వితే ఒక అద్భుతమైన నాగరికత అవశేషాలు బయటకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆ ప్రయత్నం జరగాలని కోరుకుందాం. అట్లాగే మనకి ఎప్పుడైతే మనకి ఈ జనపదాలు అంతమైపోయినాయో వాటి ప్లేస్లో సామ్రాజ్యాలు స్టార్ట్ అయినాయి. మొత్తం సౌత్ ఇండియాలోని అతిపెద్ద సామ్రాజ్యంగా మనం చూసేది శాతవాహన సామ్రాజ్యం. మీరు ఎప్పుడైనా రాజ్యాలను డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మొట్టమొదటిసారిగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది మనము చారిత్రక ఆధారాలకు మనం ఇవ్వాలి. ఈ ఆధారాల్లో శాసనాలు ఏమేమి ఉన్నాయి వీళ్ళ మీద. శాసనాలు ఏమంటాం ఇంగ్లీష్లో? వి కాల్ దెమ్ యాజ్ ఇన్స్క్రిప్షన్స్. వీటి గురించి డిస్కస్ చేసే శాస్త్రాన్ని మనం ఏమంటామంటే ఎపిగ్రఫీ అంటాం మనం. అట్లాగే నాణాల గురించి డిస్కస్ చేసే శాస్త్రాన్ని ఏమంటాం మనము? న్యూమిస్మాటిక్స్ అంటాము. అట్లాగే కట్టడాలు ఉంటాయి. ఈ కట్టడాల గురించి డిస్కస్ చేసే శాస్త్రాన్ని కట్టడాలు ఏమంటాం మనము? దీన్ని స్ట్రాటోగ్రఫీ అంటాం మనం. స్ట్రాటోగ్రఫీ అంటాం. ఇట్లా మనము శాసనాలు, నాణాలు, కట్టడాల గురించి చర్చ మొదలు పెట్టాలి. మనం వీటి మీద డిస్కషన్కి వెళ్ళాలి. వీటి ఆధారంగా తెలంగాణ చరిత్రను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలగాలి. అట్లాగే ఇంకా మనం డిస్కస్ చేసే అంశాలు ఏంటంటే శాతవాహనుల గురించి డిస్కస్ చేసినప్పుడు శాతవాహనుల గురించి సమాచారం ఇచ్చిన శాసనాలు తెలంగాణలో ఏమున్నాయి, శాతవాహనుల గురించి పరిచయం చేసిన నాణాలు తెలంగాణలో ఎక్కడెక్కడ దొరికాయి, శాతవాహనుల కట్టడాలు తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటి మీద మనకంటూ ఐడియా ఉండాలి. అట్లాగే శాతవాహనుల కాలం నుంచి పొలిటికల్ హిస్టరీ మనకు తెలియాలి. దాని తర్వాత శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు మనకు తెలియాలి. కాబట్టి ఎప్పుడైనా మనము ఒక చరిత్రను మీరు శాతవాహనులే కాదు ఏ చరిత్రను మీరు చదవాలనుకున్నా కూడా మీరు చరిత్ర ఇట్లా చదవాలి. అందులో ఫస్ట్ మనం డిస్కస్ చేసింది ఆధారాలు సేకరించాలి. తర్వాత ఆ రాజవంశానికి సంబంధించిన పొలిటికల్ హిస్టరీ రాజకీయ చరిత్ర చూడాలి. దాని తర్వాత ఆర్థిక సామాజిక స్థితిగతులను మనం చెక్ చేయాలి. ఆర్కిటెక్ట్, కల్చర్ ఇవన్నీ ఇందులో వస్తాయి. కాబట్టి వెన్ యూ ఆర్ గోయింగ్ టు డిస్కస్ రిగార్డింగ్ శాతవాహనాస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ ది ఎవిడెన్సెస్, ది పొలిటికల్ హిస్టరీ అండ్ ఎకనామిక్
అండ్ సోషల్ హిస్టరీ వీటన్నిటిని చూడాలి. అంటే అది ఏ రాజవంశమైనా. అట్లాగే శాతవాహనుల గురించి సమాచారం కూడా ఆధారాలు, రాజకీయ చరిత్ర, ఆర్థిక సామాజిక సమీకరణాల మీద కూడా మనం తెలంగాణ కోణంలో మనం డిస్కస్ చేసాం. మీరు మీరు ఏ వీడియో చూసినా అందులో శాతవాహనులనే ఆంధ్ర కోణంలో డిస్కస్ చేయడం మొదలు పెడతారు. మన తెలంగాణ చరిత్రకారులుగా, తెలంగాణ అధ్యాపకుడిగా, తెలంగాణ ఉపాధ్యాయుడిగా నేను నా శక్తి కొద్దీ శాతవాహనుల చరిత్రను మళ్ళీ మనకు అనుకూలంగా మార్చి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాను. శాతవాహనుల ఆధారాలు కానీ, వాళ్ళ పొలిటికల్ హిస్టరీ కానీ, వాళ్ళ సోషియో ఎకనామిక్ ఇష్యూస్ మీద కూడా నేను డిస్కషన్లోకి వచ్చాను. కైండ్లీ అండర్స్టాండ్ దీస్ థింగ్స్, వీటిని కొంచెం చెక్ చేసుకోండి. కాబట్టి నేను కాకతీయుల చరిత్రకు ముందు మీరు అవగతం చేసుకోవాల్సింది ఏంటంటే శాతవాహనుల మీద కూడా మనకు మినిమం ఆధారం ఉండాలి. ఈ శాతవాహనులను మీరు తెలంగాణ కోణంలో చూడండి. ఇది కూడా మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ పుస్తకంలో ఒక ఐడియా ఉంటుంది. శాతవాహనుల మీద అనేక వీడియోస్ ఉన్నాయి. నేను సింపుల్గా శాతవాహనులు ఎవరు అని ఒక వీడియో చేశాను. మేజర్గా ఈ శాతవాహనులకు సంబంధించిన ఇష్యూస్ మీద మాత్రం ఒక వీడియో చేశాను. శాతవాహనులు ఎవరెవరు, దాంట్లో చిన్న వీడియో ఆధారాల మీద చేశాను. ఒకసారి వీలైతే దాన్ని చూడండి. దెన్ యూ గో టు ఆఫ్టర్ శాతవాహనస్ మనకి ఈక్ష్వాకులను తీసుకోవాలి. శాతవాహనుల నాగరికత గోదావరి నదీ తీర నాగరికత. అంటే మనకు తొలి జనపదాలు కానీ లేదా ప్రధాన మహాజనపదంగా చూసిన అస్సాక కానీ ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా గోదావరి తీర నాగరికతలు. మొత్తం కృష్ణానది తీరంలో తొలి నాగరికతగా మనం చూసేది ఈక్ష్వాకులకు సంబంధించిన అంశము. ఈక్ష్వాకుల రాజధాని ఏదైతుందో అది విజయపురి. ఇప్పుడు అది నాగార్జున సాగర్లో మెర్జ్ అయింది. మీరు ఎప్పుడన్నా నాగార్జున సాగర్కి వెళ్తే నాగార్జున సాగర్ మధ్యలో మనకు ఒక దీవి కనిపిస్తుంది. అందులో మీకు వివరాలన్నీ ఉంటాయి. ఈక్ష్వాకులకు సంబంధించిన వివరాలు మీకు ఉంటాయి. ఒకసారి దాన్ని చెక్ చేయండి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మేజర్ విషయం ఏంటంటే విజయపురి ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఈక్ష్వాకులు. అంటే ఈక్ష్వాకులకు సంబంధించిన విషయాన్ని మనం డిస్కస్ చేసినప్పుడు విజయపురి క్యాపిటల్ సిటీగా మనకు కనిపిస్తుంది. ఏఆర్ సరస్వతి అనే ఒక ఆల్ ఇండియా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక గొప్ప బాధ్యుడు ఈ ఈక్ష్వాకుల మీద ఎక్కువగా రీసెర్చ్ చేశాడు. విషపట్టి శాస్త్రము మనకి ఎక్కువగా వాళ్ళ ఆర్థిక విషయాల మీద వివరణిస్తుంది. నాగార్జునకొండ శాస్త్రము, విషపట్టి శాస్త్రము, మంచికల్లు శాస్త్రము ఇవన్నీ మనకు వివరాలు ఇస్తుంటాయి. ఈ ఈక్ష్వాకుల రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసేది మీకు తెలుసు శ్రీ శాంతమూలుడు, దాని తర్వాత వీర పురుషదత్తుడు, మళ్ళీ దాని తర్వాత ఏవుమల శాంతమూలుడు, మళ్ళీ అతని తర్వాత రుద్ర పురుషదత్తుడు. వీరందరి విషయాలను కూడా మనం డిస్కస్ చేయాలి. కాబట్టి వెన్ వీఆర్ డిస్కసింగ్ రిగార్డింగ్ ఈక్ష్వాకులు వీరందరి మీద కూడా మనకంటూ ఒక ఐడియా ఉండాలి. అట్లాగే ప్రధానంగా లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఈక్ష్వాకుల మీద 2 క్వశ్చన్లు అడిగారు. నేను ఫ్యూచర్లో ఈ ఏన్షియంట్ హిస్టరీ మీద చాలా క్వశ్చన్స్ని నేను మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. అందులో ప్రధానంగా ఈక్ష్వాకుల కులదైవం ఎవరనే క్వశ్చన్ అడిగారు. హారతి దేవత. అట్లాగే ఇంకో క్వశ్చన్ ఎవరు అడిగారంటే నేలకొండపల్లి బౌద్ధ స్తూపం వద్ద ఏ రాజుకు సంబంధించిన నాణాలు లభ్యమే అన్నాడు. ఎట్ ది స్తూప ఆఫ్ నేలకొండపల్లి విచ్ కైన్స్ ఆర్ డిస్కవర్డ్ అనే క్వశ్చన్ అడిగాడు. హోమ్స్ కైన్స్ ఆర్ డిస్కవర్డ్ అనే క్వశ్చన్ అడిగారు. అవి మనకేం చెప్తున్నాయంటే వీరపురుషదత్తునికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి వీరపురుషదత్తుని కాలంలో బౌద్ధ యుగానికి ఈ ప్రాంతం అంతా కూడా ఒక స్వర్ణయుగంలాగా వర్ధిల్లిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి చైత్యం అంటే ఏంటి, విహారం అంటే ఏంటి, అట్లాగే మనకు స్తూపం అంటే ఏంటి, ఇవన్నిటి మీద మనకు సంగారామం అంటే ఏంటి ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అందులో ఈ ప్రాంతం అంతా కూడా బౌద్ధ సంగారామానికి గొప్ప ప్రాంతంగా ఉండేది. నాగార్జునకొండ ప్రాంతం నేలకొండపల్లి వరకు దాని యొక్క గొప్పతనం విస్తరించుకుంటూ వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే సౌత్ ఇండియాలో టెంపుల్ కల్చర్ అంటే దేవాలయ సంస్కృతిని గుప్తుల ప్రభావం వల్ల మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది కూడా ఈక్ష్వాకుల రాజుల్లో కనిపించే ఏవుమల శాంతమూలుడే. అంటే మనకి గర్భగుడి పైన గోపురము, ముందు కనిపించే ధ్వజస్తంభము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రధానంగా ఈక్ష్వాకుల టైంలోనే మనకు వచ్చాయన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ టెంపుల్ కల్చర్ని ఏవుమల శాంతమూలుని కాలంలో మనకు తెలంగాణలో ప్రధానంగా వచ్చింది.
అంతకుముందు గుప్తుల కాలంలో భారతదేశంలో విస్తరించింది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు వైదిక ధర్మానికి ప్రధానంగా యజ్ఞ యాగాదులు ప్రధానంగా ఆరాధన కేంద్రాలుగా ఉండేది. యజ్ఞం అనేది ప్రధాన ఆరాధన కేంద్రంగా ఉన్న తర్వాత గుడి ఆరాధన కేంద్రంగా స్టార్ట్ అయింది గుప్తుల కాలంలో. సౌత్ ఇండియాలో అయితే ఈక్ష్వాకుల కాలంలో గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒకవైపు బౌద్ధ మతానికి కానీ, రెండోది ప్రాచీన వైదిక మతానికి కానీ ఈక్ష్వాకుల టైంలో ఒక పునాదులు పడ్డాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీని మీద కూడా డిస్కషన్ ఉంటుంది. కృష్ణానది తీర నాగరికతల్లో ఈక్ష్వాక నాగరికతనే మనం తొలి నాగరికతగా మనం చూస్తాం. అట్లాగే మీరు ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు నేను డిస్కస్ చేసినట్టుగానే ఈక్ష్వాకులకు సంబంధించిన విషయాన్ని కూడా మొట్టమొదటిసారిగా ఆధారాలు ఏమున్నాయి, అట్లాగే వీళ్ళ రాజకీయ చరిత్ర ఏముంది, వీళ్ళ ఆర్థిక సామాజిక నేపథ్యం ఎట్లా ఉంది, వీటి మీద మీరు డిస్కస్ చేయాలి. బట్ వెన్ యు ఆర్ గెటింగ్ డిస్కషన్ రిగార్డింగ్ మనకి ఈక్ష్వాకులు, ఈ విషయాలను కూడా మీరు నోట్ చేసుకోండి. ఈ విషయాల మీద కూడా మీరు సమాచారం సేకరించుకోండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్లు పెడతాను. మళ్ళీ చివరిలో నేను ఈక్ష్వాకుల మీద 2-3 క్లాసులు చెప్తాను. నేను ఏది వదిలిపెట్టేది లేదు. ప్రతి అంశాన్ని కూడా క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు మెల్లమెల్లగా నా టీచింగ్ ట్యూన్ అయినా కొద్దీ మనం టైం పెంచడం కానీ ఎక్కువ విషయాలు చర్చించడం కానీ చేస్తాను. అట్లాగే మనకు ఈక్ష్వాకుల తర్వాత తెలంగాణ గర్వించదగ్గ మరొక రాజవంశం ఏదైతుందో అది విష్ణుకుండినులు. ఈ విష్ణుకుండినుల చరిత్ర కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే మనకిప్పుడు ఆంధ్రాలో గుంటూరు జిల్లాలో వినుకొండ అనే ఒక ప్లేస్ ఉంది. చాలామంది ఏమని చెప్తుంటారంటే ఆంధ్ర చరిత్రకారులు ఈ వినుకొండ అనే ప్లేస్ దగ్గర పుట్టిన రాజవంశమే విష్ణుకుండినులు అని చెప్తారు. కానీ అది యాక్చువల్గా తెలంగాణ హిస్టారియన్స్ దాన్ని ఒప్పుకోరు. ఎందుకోసం అంటే మీరు తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో మనకి మన్ననూరు కోట ఇప్పటికీ ఉంది నాగర్ కర్నూలులో. ఈ మన్ననూరు కోట ఏదైతే ఉందో అది ఇప్పుడు అమరాబాద్ మండలంలో ఉంది. దాన్ని ఒకప్పుడు అమరపురి అనే పేరుతో పిలిచేవాళ్ళు. అమరపురి అమరాబాద్గా తర్వాత రూపాంతరం చెందింది. అక్కడ నుంచి వీళ్ళ రాజవంశం స్టార్ట్ అయింది, విష్ణుకుండినుల రాజవంశం. అంటే గుప్తులు ఈ ప్రాంతాన్ని జయించిపోయిన తర్వాత అప్పుడు గుప్తులు దక్షిణ భారతదేశానికి దండయాత్ర చేసినప్పుడు తెలంగాణ మీద గుప్తుల దండయాత్రలు ఎక్కువగా జరగలేదు. ఎందుకోసం అంటే తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణ వాకాటకుల ఆధ్వర్యంలో ఉండేది. ఇప్పుడు నిజామాబాద్ దగ్గర మనకి అకోలా అని ఒక ప్లేస్ ఉంటుంది. అది వాకాటకులకు కేంద్ర బిందువుగా ఉండేది. కాబట్టి వాకాటకులకి గుప్తులకు మధ్య వివాహ సంబంధాలు ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని ఎక్కువ టచ్ చేయలేదు. కానీ సాంస్కృతికంగా గుప్తుల ప్రభావం తెలంగాణ మీద ఉంది. కొంతమంది హిస్టారియన్స్ ఏమంటారంటే కాళిదాసు మేఘ సందేశం గ్రంథాన్ని లేదా మేఘదూతం అనే గ్రంథాన్ని ఈరోజు మనకు రామగిరి కిల్లా, పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగిరి కిల్లా నుంచి రాశాడు అన్న విషయాన్ని కొంతమంది హిస్టారియన్స్ చెప్తారు. ఎందుకంటే మనకి ఆయన మేఘ సందేశం ఏదైతే పంపాడో అందులోని వర్ణనకి రామగిరి కోట వర్ణనకి మధ్య బాగా సరిపోతుంది. తర్వాత గుప్తులకు బంధువులుగా ఉన్న వాకాటకుల దగ్గరికి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకృతి రమణీయతకు పేరు పొందిన బేగంపేట మండలం ఉంది ఇప్పుడు భూపాల్ మనకి పెద్దపల్లి కరీంనగర్ పాత జిల్లాలో, అక్కడి నుంచి రాశాడని ఉంది. ఇక్కడ విష్ణుకుండినులు అనగానే మనకు గుర్తు రావాల్సింది రామలింగేశ్వర స్వామి టెంపుల్స్. ఈరోజు నల్లగొండ జిల్లాలో కనిపించే జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం కావచ్చు, లేకుంటే రామలింగేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు. రామప్పలో కూడా ఉన్న డైటీ అంటే విగ్రహము రామలింగేశ్వర స్వామిదే. అంటే వైష్ణవాన్ని శైవాన్ని రెండింటిని జోడించి తెలంగాణలో ఒక గొప్ప ఆరాధనతో కూడుకున్న వాతావరణాన్ని విష్ణుకుండినులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. విష్ణుకుండినుల కల్చర్లో కూడా 2 కల్చర్లు కనబడతాయి మనకి. ఏమేమి కనబడతాయంటే వైష్ణవం కనబడుతుంటుంది, శైవం కనబడుతుంటుంది, బుద్ధిజం కూడా కనబడుతుంటుంది. మనకి గోవిందవర్మ చేసిన చైతన్య విహారము మనకి దిల్షుక్ నగర్లో ఉంది. అది తెలంగాణలో లభ్యమైన మొట్టమొదటి శాస్త్రం అది. బుద్ధిజం అంతా కూడా మనకి ఇప్పటికీ వీళ్ళ రాజధానిగా మనం చూస్తాం. ఇక్కడ తుమ్మలగూడెం అంటాం, దాన్నే మనము ఇంద్రపాల నగరం అనే పేరుతో పిలిచేది. వాళ్ళ డైనెస్టీ మనం చూడాలి. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసిన ఇంద్రవర్మ కావచ్చు, ఆయన కొడుకు మొదటి మాధవవర్మ కావచ్చు, అతని కొడుకు గోవిందవర్మ కావచ్చు, అతని కొడుకు మాధవవర్మ 2కి ఎక్కువగా హిస్టరీలో ఇంపార్టెన్స్ ఉంది. అతని టైంలోనే ఎక్కువ టెంపుల్స్ నిర్మించబడ్డాయి. కాబట్టి విష్ణుకుండినుల చరిత్రకు ఆధారాలు ఏంటి అంటే ప్రధానంగా నాణాలు బాగా దొరికాయి. రోమన్లతో కూడా శాతవాహనులకి ఈక్ష్వాకులకి విష్ణుకుండినులకు వ్యాపార సంబంధాలు ఉండేది. శాతవాహనుల పీరియడ్కి సంబంధించిన వ్యాపార సంబంధాల మీద ప్లేని రాసిన నేచురల్ హిస్టరీలో కానీ, లేకుంటే మనకు టాలామీ రాసిన ఏ గైడ్ టు జియోగ్రఫీలో కానీ వివరాలు దొరుకుతాయి. విష్ణుకుండినుల మీద జనశ్రేయ చందో విచిత్ అనే పుస్తకము మాధవవర్మ 2వ పీరియడ్లో బయటకు వచ్చింది. ఆయన సొంత కొడుకును కూడా రథం కింద ఒక చిన్న బాలుడు చనిపోతే, కూరగాయలు అమ్ముకునే ఆమె కొడుకు చనిపోతే తన కొడుకును కూడా అట్లే శిక్షించాడని న్యాయానికి ప్రతీక మాధవవర్మ 2 అనే విషయం చెప్తుంటారు.
కాకతీయులు ఒక దశలో మాకు విష్ణుకుండిలతో సంబంధం ఉంది, మాధవవర్మతో మాకు సంబంధం ఉందన్న విషయం కూడా ప్రకటించారు. అంటే తెలంగాణ మీద ఈ విష్ణుకుండిల యొక్క ప్రభావం విపరీతంగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా ప్రాచీన తెలంగాణకు సంబంధించి ఒక పరిచయం మాత్రమే. అంటే నా ఉద్దేశం మొత్తం కూడా, నా టార్గెట్ అంతా కూడా తెలంగాణ ఉద్యమాన్ని బిగిన్ చేయడం. అంటే తెలంగాణ ఉద్యమానికి ముందు మన చర్చ అంతా కాకతీయుల దగ్గర నుంచి ఆరంభం కావడం. కాకతీయులకు ముందు ఏం జరిగిందన్న విషయం మీద టూకీగా మీకంటూ అవగాహన ఉంటే, క్లుప్తంగా మీకంటూ విషయం తెలిస్తే మీరు కాకతీయుల నుంచి తెలంగాణను ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఒక 2 వీడియోలు చేద్దామనుకున్నాను నేను. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నోట్స్ రాస్తున్నప్పుడు సిలబస్ ప్రకారం పోయే ప్రయత్నం చేద్దాం మనం. అందులో మొట్టమొదటిసారిగా మనం గుర్తుపట్టాల్సింది ద జియోగ్రఫికల్ రూట్స్ ఆఫ్ తెలంగాణ మీద ఫోకస్ చేయండి. తెలంగాణ ఎట్లా ఏర్పడ్డది, గోండ్వానాకి సంబంధించిన పునాదులు ఏ రకంగా తెలంగాణలో ఉన్నాయి, ఇప్పటికి ఎందుకు తెలంగాణలో ఉండే శిలల్ని గోండ్వానా శిలలు అనే పేరుతో మనం గుర్తుపడతాం, ఆ గోండ్వానా శిలలకి తెలంగాణకున్న జియోగ్రఫికల్ సంబంధం ఏందో చూద్దాం. దాని తర్వాత తెలంగాణలో మనకు కనిపించే ప్రిమిటివ్ మ్యాన్ అంటే ఆదిమ మానవుడు తెలంగాణలో ఏ ప్రాంతంలో నివసించాడు, అతని అవశేషాలు ఎక్కడెక్కడ దొరికాయి, అతను పెయింట్ చేసి డ్రా చేసిన గుహ చిత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని చెక్ చేద్దాం. అలాగే యాన్షియంట్ మ్యాన్ డ్రా చేసిన ఈ గుహలతో పాటు అతను ఉపయోగించిన పరికరాలు ఏమేమి ఉన్నాయి, ఏది కొత్త రాతి యుగము, ఏది మధ్యరాతి యుగము, ఏది నవీన శిలాయుగము, ఏది బృహశిలాయుగము, విషయాలను డిస్కస్ చేద్దాం. వాటికి ప్రధాన సాక్ష్యాలుగా ఉన్న మెనిహీర్లు అంటే వాటిని రాక్షస సమాధులు అంటాం. అంటే వాళ్ళు అప్పుడు శవాలను మీద బండలు పరిచి ఆ శవం మళ్ళీ లేచి వస్తుంది, ఏ రోజు బతికొస్తా నమ్మకంతో వాళ్ళు వాడిన వస్తువులు అక్కడే పెట్టేది. ఇప్పుడు అవే మనకి ఆర్కియాలజికల్ ఆధారాలుగా ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో డిస్కస్ చేద్దాం. దాని తర్వాత తొలి జనపదాల్లోకి వచ్చేసి మనం ప్రధానంగా అస్సాకకు ముందు సబామి లోకల్ రాజ్యాలు అస్సాక మీద డిస్కస్ చేసినాక శాతవాళ్ళ దగ్గరికి వద్దాం. శాతవాళ్ళ చరిత్రకు తెలంగాణకు సంబంధాలు ఏంటి, నాణాలు శాతవాళ్ళ నాణాలు తెలంగాణలో ఎక్కడెక్కడ దొరికాయి, మనకి కొండాపూరు మ్యూజియంకు ఉన్న విశేషం ఏంటి, శాతవాహనంలో మొట్టమొదటిసారిగా చిముకుడు కోటిలింగాల కేంద్రంగా పరిపాలించాడనే ఆధారాలు ఏమేమి ఉన్నాయి, తర్వాత తెలంగాణలో ఆరంభమైన శాతవాహన రాజ్యం ఎట్లెట్లా పైఠాన్ వరకు పోయింది, ఎట్లెట్లా మనకి ప్రధానంగా ఆంధ్రాకి ఇప్పుడున్న అమరావతి ధాన్యకటం వరకు విస్తరించిన విషయం డిస్కస్ చేద్దాం. శాతవాహనుల పతనం తర్వాత ఈక్ష్వాకులు ఎట్లా రాజ్యానికి వచ్చారు, శ్రీ శాంతమూలుడు, వీరపురుషదత్తుడు, ఏవుల శాంతమూలుడు, రుద్రపురుషదత్తుని టైంలో జరిగిన చర్చలు, ఆర్థిక సామాజిక పరిశ్రమ డిస్కస్ చేయాలి. దాని తర్వాత విష్ణుకుండిల మీద డిస్కస్ చేస్తే యాన్షియంట్ యుగంలో ఒక పార్ట్ అయిపోతుంది. దాని తర్వాత యాన్షియంట్ యుగంలో రెండవ పార్ట్ స్టార్ట్ అవుతుంది. అది కర్ణాటక నుంచి మనం పరిపాలించిన బాదామి చాళుక్యులు, రాష్ట్రకూట్లు, కళ్యాణి చాళుక్యులు. దాని తర్వాత మనం వాళ్ళ ప్రభావం వల్ల ఇక్కడ ఏర్పడ్డ 2 సామంత రాజ్యాలు, ఒకటి ముదిగొండ ఖమ్మం కేంద్రంగా, వేములవాడ కేంద్రంగా, అలాగే కందూరి చోడులు, అట్లాగే పొలాస్ ప్రాంతంలో రాజులు, అట్లాగే మనకు కనిపించే ఇప్పుడు జైన దేవాలయంగా మనం చూస్తున్న పటాన్ చెరువు ఏరియా కానీ, కొల్పాక్ కానీ, వీటికి సంబంధించిన విషయాలు డిస్కస్ చేయాలి. వీటి డిస్కస్ చేసినాక కాకతీయులకు వెళ్ళిపోదాం. అక్కడ నుంచి తెలంగాణకు సంబంధించిన ఒరిజినల్ ఇప్పుడున్న ప్రభావంతో కూడుకున్న చర్చ అంతా అక్కడ స్టార్ట్ అవుతుంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, తెలంగాణ ప్రాచీన చరిత్రకు కానీ, తెలంగాణ మధ్యయుగ చరిత్రకు కానీ కర్ణాటకతో, మహారాష్ట్రతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. ఈరోజు కోస్తా ఆంధ్రతోటి ఎక్కువ సంబంధాలు లేవు. కానీ చాలా సందర్భాల్లో చాలామంది లెక్చరర్స్ తెలంగాణ ప్రాచీన చరిత్రను కానీ, తెలంగాణ మధ్యయుగ చరిత్రను కానీ ఆంధ్రాతో ముడిపెట్టి చెప్తుంటారు. అది రైట్ కాదు. సిలబస్ మీరు జాగ్రత్తగా చదివితే ఆ విషయం మీకు అర్థమవుతుంది. కానీ మన లెక్చర్స్లో, మన డిస్కషన్లో, మన కాన్సన్ట్రేషన్లో తెలంగాణ ఫోకస్ పాయింట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఒక చరిత్ర వెలుగులో, నేను చెప్పిన చరిత్ర దారిలో మీరు కూడా ఈ చరిత్రను రికార్డ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు దీని మీద అవగాహన ఉంటుంది. గమనించండి. ఇంకా ఈ చాప్టర్ పూర్తి కాలేదు. అంటే బిఫోర్ కాకతీయాస్ వాట్ హ్యాపెండ్,